హలో సూర్య. హలో సార్. ఏంటి అప్డేటు? ఏంటి సార్ వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారు. వీళ్ళ మన చుట్టూ ఉన్న డాక్టర్లు డబ్బుల కోసం మన ప్రాణాలతో ఆడేసుకుంటున్నారు కదా సార్. కానీ ఒక్కరున్నారు సార్, మొత్తానికి ఒక నిజాయితీ గల డాక్టర్ దొరికేశాడు సార్. చెప్పిన సిమ్టమ్స్ని బట్టి ఫుడ్ పాయిజన్ అని తెలుస్తుంది. ఎర్లీగానే వచ్చావు. ఈ మందులు రాత్రి వేసుకో. సరే సార్. ఇవి రేపటి నుంచి 3 రోజులు. కోర్సు మధ్యలో ఆపకు. బయట ఫుడ్ తినకు. లైట్ ఫుడ్ తిను. ఇడ్లీ పెరుగన్న లాంటివి. సార్ సరే సార్. సార్ మీ ఫీజు 100 రూపీస్. మా అమ్మని అక్కడ తీసుకెళ్ళి ఉంటే బ్రతికిపోయేది సార్. ఉంటాను సార్. మంచిది. హలో. హలో సార్, నా పేరు రవి. చెప్పండి. ఇవాళ మీ దగ్గరికి కడుపు నిప్పుతో సూర్య అని ఒక పేషెంట్ వచ్చాడు కదా సార్. యాక్చువల్గా కడుపు నిప్పి అతనికి కాదు సార్, వాళ్ళ అమ్మకు వచ్చింది. వేరే డాక్టర్కి చూపిస్తే వక్కత్ ఫామ్ మెడిసిన్స్ ఇచ్చాడు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ అమ్మ చనిపోయింది సార్. ఐ వాజ్ రైట్. ఏంటండి రోజంతా ఎన్నో హాస్పిటల్స్ తిరిగా ఇంత ఖాళీగా ఎక్కడా చూడలేదు. చెప్పండి, ఏమిటి మీ సమస్య? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్ డాక్టర్ ధనవంత్రి గారు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే వకత్ ఫామ్. మీరు పేషెంట్స్కి రాసే మెడిసిన్స్ ఏవో మా బ్రాండ్వి రాశారనుకోండి, ఇది మీదే. ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా నువ్వు ఇవ్వాల్సిన లంచం కాదు, బ్రోషర్. ఆహా, ఓకే. సో మా మెడిసిన్ కాంపోజిషన్స్ వచ్చేసి ఐ కెన్ రీడ్. ఇంకెంతసేపు చదువుతాడు? మీ ట్యాబ్లెట్ బయో అవైలబిలిటీతో ఇష్యూ ఉంది. మీ ట్యాబ్లెట్ ఎఫిషియన్సీ, పొటెన్షియల్ మీద కూడా డౌట్స్ ఉన్నాయి. నువ్వు ఇక్కడికి వచ్చే ముందు ఈ చుట్టుపక్కల డాక్టర్స్ అందరినీ కొనేసి ఉంటావు. వాళ్ళు ఇవే ప్రిస్క్రైబ్ చేస్తారు. ఒక 6 months తర్వాత సర్వే కండక్ట్ చేస్తాను మీ డ్రగ్స్ని టెస్ట్ చేయడానికి. నాకు ఎఫెక్టివ్గా అనిపిస్తే అప్పటి నుంచి ప్రిస్క్రైబ్ చేయడం స్టార్ట్ చేస్తాను. అప్పుడు నువ్వు నాకు ఇది కూడా ఇయ్యక్కర్లేదు. ఆల్రెడీ టెస్టింగ్లన్నీ అయ్యే లైసెన్స్ వచ్చింది. నేను లైసెన్స్ నమ్మను, నా సెన్స్ నమ్ముతాను. బ్రోషర్ నమ్మను, నేను షూర్ అయితేనే నమ్ముతాను. వెల్త్ నమ్మను, హెల్త్ నమ్ముతాను. ఏదో ఈగలు దొల్లుకుంటున్న మీ క్లినిక్కి కాస్త ఆదాయం వస్తుంది, హెల్ప్ చేద్దామని వచ్చా. అయినా మీ ఒక్క క్లినిక్ మా మెడిసిన్స్ రాస్తే ఏమి, రాయకపోతే ఏమి? మిగతా డాక్టర్ల సంగతి నాకు తెలియదు, కానీ నేను రాసే ఏ ప్రిస్క్రిప్షన్ అయినా ప్రాణాలు కాపాడడానికే కానీ నా జేబులు నింపుకోవడానికి కాదు. మళ్ళీ చెప్పనా? అక్కర్లేదు. ధన్వంతరి గారు, సారీ డాక్టర్ ధన్వంతరి గారు, హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ మెడికల్ ఫీల్డ్కి వక్కత్ ఫామ్ అనే కొత్త రోగం వచ్చింది. దీనికి ప్రిస్క్రిప్షన్ మీరు రాయండి, ట్రీట్మెంట్ నేను ఇస్తా. ఓకే. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.